వరంగల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి భారీగా వరద చేరింది. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి పూర్తిగా జలమయమైంది. అండర్ బ్రిడ్జి దగ్గర వరదలో బస్సు చిక్కుకుపోయింది. తాళ సహాయంతో ప్రయాణికులను రక్షించారు పోలీసులు. ఇక మరోవైపు అండర్ బ్రిడ్జి కింద నీటిలో కారు మునిగిపోయింది. వరంగల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి భారీగా వరద చేరింది. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి పూర్తిగా జలమయమైంది. అండర్ బ్రిడ్జి దగ్గర వరదలో బస్సు చిక్కుకుపోయింది. తల సాయంతో ప్రయాణికులను రక్షించారు పోలీసులు. మరోవైపు అండర్ బ్రిడ్జి కింద నీటిలో ఒక కారు కూడా మునిగిపోయిన పరిస్థితి. ఇక మొత్తంగా వరంగల్లో భారీ వర్షానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లైన్ అందిస్తారు. చంద్రశేఖర్, చక్రి, ఉదయం నుంచి భారీ వర్షం అయితే వరంగల్ పట్టణంలో పడుతున్న పరిస్థితి. భారీ వర్షానికి వరంగల్ నగరంలో ఉన్న కాలనీలోకి భారీగా వరద నీరు అయితే చేరింది. ఇటు వరంగల్ జంక్షన్ వద్ద కానీ ఇటు వరంగల్ పట్టణంలో ఉన్న రోడ్లపై కూడా భారీ మొత్తంలో వరద నీళ్లు ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్ లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క భారీగా వరద నీరు కాలనీలో చేరడంతో కాలనీలు మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి. రహదారులు కూడా నీట మునగడంతో కాలనీ వాసులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా వరంగల్ అండర్ బ్రిడ్జ్ వద్ద చినుకు పడితే చాలు మొత్తం భారీ మొత్తంలో వరద నీరు చేరి మొత్తం నీట మునిగిపోతున్న పరిస్థితి. 5 నుంచి 6 అడుగుల వరకు కూడా వరద నీరు రావడంతో అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఆ వరద నీరులోకి వచ్చి అండర్ బ్రిడ్జ్ లో ఒక బస్సు అయితే ఆర్టీసీ బస్సు చిక్కుపోవడం జరిగింది. దీంతో దాంట్లో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. ఇటు వృద్ధులు, పురుషులతో పాటు మహిళలు కూడా ఉన్న పరిస్థితి. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అయితే అక్కడికి చేరుకొని తాళ్ల సాయంతో ఎట్టగలకైతే బస్సులో ఉన్న వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. అంతేకాదు కారు కూడా ఆ వరద నీరులో మునిగిపోయి చిక్కుకోపోయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఒక పక్క ఇంకా వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నప్పటికీ ఇటు వరంగల్ సిపి కూడా పోలీసులకు అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా సిద్ధంగా ఉండాలని చెప్పినప్పటికీ ఇటు వర్షాలు బాగా పడుతున్నాయి. ఈ అండర్ బ్రిడ్జ్ వద్ద భారీగా వరద నీరు చేరుతుందని తెలిసినప్పటికీ స్థానిక పోలీసులు అయితే కొంత నిర్లక్ష్యం వహించారు. స్థానిక పోలీసుల అశ్రద్ధ వల్లనే ఈ యొక్క ఈ విధంగా బస్సు నీళ్ళలో చిక్కుకుపోయింది. పోలీసులు ఎంతగా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అని స్థానిక పోలీసులపై కూడా కొంత పట్టణ వాసులు అయితే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. చక్రి, చంద్రశేఖర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ ప్రాంతాల్లో ఈ భారీ వర్ష ప్రభావం ఉంది? అక్కడ ఎలాంటి హెచ్చరిక అలర్ట్ కొనసాగుతుంది? చంద్రశేఖర్, ఈ ముఖ్యంగా వరంగల్ మన జేపీఎన్ రోడ్ లో ఉన్న ప్రాంతం కానీ ఇటు కిలా వరంగల్ ప్రాంతం కానీ ఇటు ఎన్టీఆర్ నగర్ ఈ అన్ని ప్రాంతాలలో కూడా మొత్తం ఈ అంటర్ రోడ్డు వరంగల్ అంటర్ రోడ్డు ప్రాంతం ఇవన్నీ కూడా వరద నీరుతో భారీగా వరద నీరు చేయడంతో రహదారులు మొత్తం కూడా పైన వరద నీరు ప్రవహిస్తుండటంతో ఈ అంటర్ రోడ్డు గుండా ఉడ్సుగుట్టకు వెళ్లే ప్రాంతం కానీ ఇటు మన వరంగల్ సర్కిల్ ఏదైతే జంక్షన్ ఉందో ఆ జంక్షన్ ప్రాంతము ఈ కిలా వరంగల్కి వెళ్ళే ఈ ప్రాంతాలన్నీ కూడా రహదారులు మొత్తం వరద నీరు చేయడంతో నిత్యం ఈ రహదారుల వెంట ప్రయాణించే అటు కాలనీ వాసులు కానీ అటు పట్టణ వాసులకైతే తీవ్ర అంతరాయం ఏర్పడి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. చక్రి, చంద్రశేఖర్, వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి పూర్తిగా జలమయం కావడంతో ఈ నేపథ్యంలో వాహనాలు అటువైపుగా వెళ్లకుండా వాహనదారులు ఇబ్బంది పడకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? చంద్రశేఖర్, మనం చూడొచ్చు చక్రి, ఈ గత కొద్ది రోజుల క్రితం కూడా వరంగల్ లో భారీ వర్షాల నేపథ్యంలో అండర్ బ్రిడ్జ్ మొత్తం కూడా
చెరువును తలపించింది. కొద్ది రోజుల పాటు కూడా భారీగా వరద నీరు నిల్వ ఉండటము, అక్కడ ఈ ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడటము, ఆ ప్రాంతంలో ఉన్న కాలనీ వాసులు కానీ ఆ మార్గం గుండా వెళ్లే వాళ్ళందరూ కూడా అసలు అటు ఎటు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ భారీ వర్షానికి అండర్ బ్రిడ్జ్ వద్ద భారీగా వరద నీరు చేరే అవకాశం ఉంది. కానీ భారీ మొత్తంలో వరద నీరు వస్తుందని తెలిసినప్పటికీ కొంత పోలీసు అధికారులు అయితే కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అపోహ అయితే మూట కట్టుకొని ఉంది. ముఖ్యంగా ఇప్పుడు పోలీసు అధికారులు అక్కడ మొత్తం బారికేడ్లను ఏర్పాటు చేశారు. అక్కడ కొంత పోలీస్ సిబ్బంది కూడా నియమించి ఎవరు కూడా ఆ మార్గం గుండా వెళ్లకుండా అయితే ఆ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులు అయితే సురక్షితంగా బయటకు తీసుకురావడానికి పోలీసులు అయితే కొంత ప్రయత్నించడం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీలో ఉన్న బస్సులో ఉన్న మహిళలు, వృద్ధులు, పురుషులు బయటకు రావడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు అధికార యంత్రాంగం మాత్రం అక్కడ అప్రమత్తమైంది. ఎవరు కూడా ఆ మార్గం గుండా వెళ్లకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. చక్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.